హాయ్ కార్తీ, ఏంట్రా అంత డల్గా ఉన్నావు పొద్దున్నుండి? ఏం చెప్పాలా మేడం? అసలేమి గుర్తుండట్లేదు ఈ మధ్య. అయ్యో! ఏడుస్తున్నావేంటి కార్తీ? పొద్దున పొద్దున మా ఆయనకు నాకు గొడవయింది మేడం. ఓసి పిచ్చి మొహం దానా! ఒక్కసారి గొడవైనందుక ఓ అని ఏడుస్తున్నావు. నేను రోజుకి 3, 4 సార్లు కొట్టుకుంటాం. ఎప్పుడైనా ఏడ్చానా? ఇంత చిన్నదానికి ఏడుస్తున్నావా? ఛీ! మీకేం తెలుసు మేడం? గొడవైనప్పుడల్లా మీ నాన్న ఇట్లా, మీ అమ్మ ఇట్లా, మీ చెల్లి ఇట్లా, మీ అన్న ఇట్లా అనేసి ఒకటే అంటున్నాడు మేడం. అవునా? నాకేమో వాళ్ళయి ఒక్కటి చెప్దామంటే ఒక్కటి గుర్తుండి చావట్లేదు మేడం. మేడం, నాకు గొడవైనప్పుడల్లా అన్నీ గుర్తు రావాలంటే నేనేం చేయాలి చెప్పండి మేడం? ఒక టిప్ ఇయ్యండి ప్లీజ్. ప్రపంచంలో నేనే అనుకున్నాను. నాకు మళ్ళీ చాలామంది ఉన్నారు. ఏముంది కార్తీ, ఆ బాదం పప్పులు, వాల్‌నట్స్ అవేవేవో తింటారు కదా! బ్రెయిన్ ఫుడ్స్ అని చెప్పి ట్రై చేయలేకపోయావా? సరేలేండి మేడం, ట్రై చేస్తాను. ఇంకా ఎందుకు ఆ నీరసం ఫేస్ వేసుకొని మంచిగా స్మైల్ ఇవ్వు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పని చేయి కార్తీ. మేడం, వాళ్ళ ఇంటోళ్ళయి ఏమేమి అనాలనుకున్నానో ఇప్పుడు అన్నీ గుర్తొచ్చినాయి మేడం. గుర్తొచ్చినాయా? వెరీ గుడ్. ఇదిగో ఫోన్ తీసుకో, కడిగి పారేయి. ఫోన్ చేయి ఇమీడియట్గా. మేడం, ఫోన్ ఎత్తట్లేడు మేడం. ఎందుకు ఎత్తుతారు? ఎత్తరు కదా, బికాస్ దే ఆర్ స్మార్ట్. అస్సలు ఊరుకోకు. ఈ పాయింట్ మీద కూడా గొడవబడి ఇంటికి వెళ్ళి. ఆహా,